తెలంగాణలోని 5 కార్పొరేషన్లను 84 మున్సిపాలిటీలను దక్కించుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 17 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఇక బీజేపీ ఒక మున్సిపాలిటీని, ఒక కార్పొరేషన్ను గెలుచుకుంది. వివిధ కారణాలతో మరో 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు 7 కార్పొరేషన్లకు మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికలు జరిగాయి. వీటిలో 11 మున్సిపాలిటీలకు సంబంధించి వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. వాయిదా పడిన మున్సిపాలిటీలకు మంగళవారం ఎన్నిక నిర్వహిస్తారు. వాయిదా పడిన తొర్రూరు, జనగామ మున్సిపాలిటీల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోరం లేకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఖానాపూర్, క్యాతన్పల్లి, కాగజ్ నగర్ మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. ఎన్నిక జరిగిన 7 మున్సిపాలిటీల్లో 4ంటిని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కు దక్కింది. ఎంఐఎం కంచుకోటగా ఉన్న భైంసా మున్సిపాలిటీ చైర్మన్ గా ఇండిపెండెంట్ కౌన్సిలర్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక సీట్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ ఇతర పార్టీల మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్మన్ గా ఎన్నికయ్యారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లకు చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. కోరం లేకపోవడంతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ దక్కించుకుంది. ఇటు రామగుండం మేయర్ పదవిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, సిరిసిల్ల, రాయికల్ మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీఆర్ఎస్ దక్కించుకుంది. మిగిలిన 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 19 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించగా వీటిలో కోరం లేక 2 మున్సిపాలిటీల ఎన్నిక వాయిదా పడింది. మిగతా 17లో 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకోగా 9 కాంగ్రెస్ దక్కించుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలకు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. వీటిలో డోర్నకల్, తొర్రూర్, జనగామ మున్సిపాలిటీల ఎన్నిక ప్రక్రియ సందర్భంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ మున్సిపాలిటీల ఎన్నిక వాయిదా పడింది. ఎన్నికలు జరిగిన 9 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను సిపిఐ దక్కించుకుంది. 7 మున్సిపాలిటీల్లో ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడగా మిగిలిన 6 మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ దక్కించుకుంది. ఇక 16 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీని బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 21 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 17 మున్సిపాలిటీలను, బీఆర్ఎస్ 2 మున్సిపాలిటీలను దక్కించుకుంది. నారాయణపేట మున్సిపాలిటీని బీజేపీ, వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారు. ఇక 10 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ 8 మున్సిపాలిటీలను దక్కించుకుంటే ఎల్లంపేట, 3 చింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కోరం లేకపోవడం, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో మొత్తం 11 మున్సిపాలిటీలలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. 2-3 మున్సిపాలిటీల్లో మళ్లీ క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి రాజకీయ పార్టీలు.